కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చింది. వాళ్ళు నోటీసులు పంపారు, ఈవిడ వెళ్ళలేదు. ఫైనల్గా సెర్చ్ వారెంట్ అంటూ అరెస్ట్ వారెంట్తో తీసుకెళ్లారు. సో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? అయితే ఇక్కడ వాళ్ళు ఇంట్రోగేషన్ కోసము తనని ఇప్పటి వరకు 3 టైమ్స్, అంటే 3 టైమ్స్ 4 టైమ్స్ పిలిచారు. తను 3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. అయితే దాంట్లో సుప్రీంకోర్టులో నన్ను ఇన్వెస్టిగేషన్కి ఇంట్రోగేషన్కి నన్ను పిలవద్దు, హైలగా నన్ను ఇంటి దగ్గరనే నా ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి, అది ఇది అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసులో క్లియర్గా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు అయితే మేము ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయము, మేము ఈ ఇన్వెస్టిగేషన్ని ఆపము, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆపము, మీకు అగేన్స్ట్ ఒకవేళ మీకు అగేన్స్ట్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే అది కూడా మేము ఆపము అని క్లియర్గా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. కవిత తరపు అడ్వకేట్లైనా వాళ్ళు మాకు స్టే కావాలి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నించారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసులో ఎటువంటి స్టే, ఇంటరిమ్ రిలీఫ్ లేదు. సరే, ఈడీ వాళ్ళు ఒకానొక టైంలో మేము ఈమెను మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి ఈ క్రమంలో పిలువము అని ఒక అండర్టేకింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది. అయితే అది అలా ఉండగా నిన్న ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సెక్షన్ 17 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 17 కింద క్లియర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళకు అధికారాలు ఉంటాయి. ఆ అధికారాల మేరకు వాళ్ళు సర్చ్ అండ్ సీజర్, సర్చ్ వారెంట్తోని వచ్చిండ్రు. అయితే తనిఖీలు చేసిండ్రు, సౌదాలు చేసిండ్రు, ఇంట్లో ఏం దొరికినాయో అది మనకి ఇంకా తెలియదు. అయితే దాని మేరకు వాళ్ళు సెక్షన్ 19 కింద వాళ్ళకు ఆ వ్యక్తిని కస్టడీలోకి, అంటే వాళ్ళను ఇంట్రోగేషన్ చేసినప్పుడు వాళ్ళను కస్టడీలోకి తీసుకునే అవసరం అనిపిస్తే, ఆ అవసరము మీకు నాకు కనిపించవలసిన అవసరం లేదు, వాళ్ళకు ఒఫీషియల్స్కి ఆఫీసర్స్కి ఆ టైంలో కస్టడీలోకి తీసుకునడం అవసరము, ఈ కేసు కోసం అవసరము అని అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వారెంట్తో పాటు రిమాండ్ చేసి ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ సిబిఐ ఏమో మెయిన్ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే మెయిన్ కేసు, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా, జరిగితే ఎవరెవరు వలన జరిగింది అనేది సిబిఐ చూస్తుంది. ఈడీ మాత్రము కేవలం మనీ లాండరింగ్, డబ్బులు, ఇందులో నుంచి వచ్చిన ముడుపులు ఎవరికి చెల్లించారు, ఎలా చెల్లించారు, ఎవరెవరికి అందినాయి అనే ఆస్పెక్ట్లో నుంచి చూస్తుంది. అయితే బెయిల్ గురించి మనం మాట్లాడడమా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద స్పెషల్ బాడీ అది. సో అది జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి పరిమితం కాదు. సో జనరల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో బెయిల్ అనేది 3 ఆస్పెక్ట్స్ మీద ఇస్తారు. ఒకటేమో క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే ఎవిడెన్సెస్ని, మన విట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేయడం. సో అదొకటి. విట్నెస్ ఇంటిమిడేషన్. ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే మన ఎవిడెన్స్ని అటు ఇటు చేయడం, దాన్ని మాయం చేయడం, ఎట్సెట్రా, సాక్ష్యాలను తారుమారు చేయడం. ఇంకోటి ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోవడం. ఈ 3 కోణాల నుంచి బెయిల్ ఇవ్వాలనా ఇవ్వొద్దా, లేకపోతే ఇస్తే వీళ్ళు మళ్ళీ వీళ్ళు కోర్టుకి హాజరు అవసరం అయినప్పుడు వస్తారా అనేది చూసి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈడీ కేసులో ఉన్న వారికి ఈ 3 ప్రమాణాలతో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిందా కాలేదా. ఈడీ కోర్టు ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ అవసరం, అంటే ఈ వ్యక్తి, ఈ మనిషి అవసరం, ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్కి ఎన్ని రోజులు అవసరం అయితే అన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ అయినన్ని రోజులు ఉంచుకొని దాని తర్వాతనే వాళ్ళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్, మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, మేము ఛార్జ్ షీటు లేకపోతే ఫైనల్ రిపోర్టు వేయడానికి రెడీ ఉన్నాము, మాకు ఈ వ్యక్తితోని ఇప్పుడు మాకు ఇంకా ఈ కేసులో అవసరం లేదు అని అన్నప్పుడే వాళ్ళు బెయిల్ మీద విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒఫీషియల్
ప్రమాణాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వాలనా, ఇమీడియట్గా ఇవ్వాలనా, లేకపోతే ఎప్పుడు ఇవ్వాలి అనేది ఈ ఈడీ కోర్టు డిసైడ్ చేస్తుంది. అందుకనే ఇప్పుడు మనీష్ సిసోడియా గారికి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 5-6 సార్లను తను బెయిల్ కోసం ట్రై చేసిండు లాస్ట్ 1.5 year నుంచి. ఇప్పటి వరకు కూడా బెయిల్ రాలేదు. అండ్ సుప్రీంకోర్టు కూడా మేము దీంట్లో జోక్యం చేసుకోము అని అన్నది నిన్ననే. సో బెయిల్ ఈడీ కేసులోనైతే కొంచెము కష్టంగానే వస్తుంది. అది కూడా ఇన్వెస్టిగేషన్ అవసరాల బట్టి వస్తుంది అన్నమాట. సో త్వరగా రావచ్చు, రిమాండ్ కూడా అవుతుందా, ఎన్ని రోజులకు అవుతుంది, బెయిల్ ఎప్పటి వరకు వాళ్ళు వేస్తారు, ఎన్ని రోజులకు వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది చూడాలి. మేడం, ఒకవేళ ఇప్పుడు ఈ కేసులో చాలామంది అప్రూవల్గా మారారు. సో వాళ్ళతో పాటు ఈవిడ అవ్వలేదు కాబట్టి, ఎందుకంటే ఈయన పిఏ కూడా ఢిల్లీలో ఉన్న పిఏ కూడా అప్రూవల్గా మారాడు. సో వాళ్ళతో పాటు మారితే ఒకవేళ సీఎంగా ఉన్న టైంలో కేసీఆర్ కూడా ఒకవేళ బీజేపీతో మాట్లాడారు, లేకపోతే ఏదైనా చేస్తే అరెస్ట్ వరకు ఉండేది కాదంటారా? అది పాలిటిక్స్ని, అదే అంటున్నాం కదా, మనము ఈ పాలిటిక్స్ని ఇంకా క్రైమ్ అంటే ఈ అలెజ్డ్ క్రైమ్ని కలిపి మాట్లాడేసరికి సామాన్య ప్రజలకు కూడా ఇలా చేస్తే ఇలా అయిపోతుంది కదా అన్నట్టు ఇదైపోతుంది. అప్రూవర్లుగా ఇప్పుడు ఒక క్రిమినల్ కేసులో, ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్లో ప్రతి వ్యక్తి రోల్ వేరే ఉంటుందండి. ఇక్కడ కేజ్రీవాల్ మీద ఉన్న అభియోగాల మేరకు అతని రోల్ వేరే, మనీష్ సిసోడియా రోల్ వేరే. కవిత మీదనైతే అందరూ కవితకు అగేన్స్ట్ అప్రూవర్గా మారిండ్రు. ఏంటంటే ఈ మన అరుణ్ రామచందర్ పిల్లై, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మెహేంద్రు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ్ రెడ్డి, ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఇంకా మొన్ననే పిఏని కూడా అరెస్ట్ చేసిండ్రంట ఎవరినో అతను. వాళ్ళందరూ కవితకు అగేన్స్ట్ అప్రూవర్గా మారిండ్రు. అరుణ్ రామచందర్ పిల్ల అయితే తన ఈసీఐఆర్, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు, దాంట్లో క్లియర్గా ఇంకా తన స్టేట్మెంట్లో కూడా అతను చెప్పడం జరిగింది ఏంటంటే, నేను ఈ సౌత్ గ్రూప్లో కవితను రిప్రజెంట్ చేసినాను, కవితనే ఈ సౌత్ గ్రూప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందటికి నడిపింది అని అతనే అంటున్నాడు. సో అప్రూవర్గా వీళ్ళందరూ కవితకు అగేన్స్ట్ మారిండ్రు. ఇప్పుడు కవిత అప్రూవర్గా మారుతుందా, ఎవరికి అగేన్స్ట్ అప్రూవర్గా మారుతుంది? దీంట్లో ఈ ఎంటైర్ లిక్కర్ సిండికేట్, సో కాల్డ్ క్రైమ్ లేకపోతే అలెజ్డ్ క్రైమ్లో హూ ఇస్ ద మోస్ట్ లయబుల్, అంటే క్రిమినల్లీ రెస్పాన్సిబుల్, క్రిమినల్లీ లయబుల్ అనేది ఇప్పుడు మనకు తేలుతుంది. సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడలేడా అనేది ఎప్పుడైనా పాలిటిక్స్ని, క్రైమ్ని, అలెజ్డ్ క్రైమ్ని కంబైన్ చేస్తేనండి అసలు మనకు మన లా ఎన్ఫోర్స్మెంట్ మీద, మన ఇన్స్టిట్యూషన్స్ మీద, మన జ్యుడిషియరీ మీదనే నమ్మకం లేనట్టే. అండ్ దాన్ని అలా కలపొద్దు. ఎందుకంటే కించిత్తు ఎవిడెన్స్, కించిత్తు ఆధారాలు లేకుండా 2 ఏళ్ల నుంచి అయితే ఒక ఎంటీ కేసునైతే ఎవరు నడపరు. సో ఆధారాలు ఉండుండొచ్చు, అది మనకి ఇంకా తెలియదు. ఫోన్ల గురించి, నంబర్ల గురించి, సిమ్ కార్డుల గురించి విన్నాం మనం ఇప్పటిదాకా. అండ్ వీళ్ళందరూ చెప్పిన స్టేట్మెంట్స్, ఇంకా వాళ్ళకు దొరికిన ఆధారాలు. సో అంటే చట్టం తన పని చేసుకపోని, లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్. మనకు మెల్లమెల్లంగా ఎవరి ప్రమేయం ఎంతుందో మెల్లమెల్లంగా మనకు తెలుస్తుంది.